జార్ఖండ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఇక భూకంప కోణంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కష్టాలు రెట్టింపయ్యాయి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేయటం, సీఎం హేమంత్ సోరెన్ను నేడు మరోసారి ప్రశ్నించేందుకు కూడా ఈడీ సిద్ధమవుతున్న నేపథ్యంలో అనేక వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ఒకవేళ ఈడీ హేమంత్ సోరెన్ను అరెస్టు చేస్తే ఆయన భార్య కల్పనా సోరెన్కు సీఎం పగ్గాలు అప్పగిస్తారనేది వార్త సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతోంది. అయితే అధికార జేఎంఎం ప్లాన్ బిని ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఇక ఈ భేటీకి కల్పనా సోరెన్ హాజరు కావటం, అలాగే రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి కూడా బలం చేకూర్చుంది. ఇక సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ కూడా రాంచీలోనే ఉండాలని ఆదేశాలు అందించినట్టు సమాచారం. జార్ఖండ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. భూకంప కోణంలోని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కష్టాలు రెట్టింపయ్యాయి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తునకు వేగవంతం చేయటం, సీఎం హేమంత్ సోరెన్ను నేడు మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతున్న నేపథ్యంలో అనేక వార్తలైతే షికారు చేస్తున్నాయి. ఒకవేళ ఈడీ హేమంత్ సోరెన్ను అరెస్టు చేస్తే ఆయన భార్య కల్పనా సోరెన్కు సీఎం పగ్గాలు అప్పగిస్తారు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అధికార జేఎంఎం ప్లాన్ బిని ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కల్పనా సోరెన్ కూడా హాజరు కావటం, రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సంబంధించిన జరుగుతున్న ప్రచారానికి కూడా బలం చేకూర్చుంది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలందరూ కూడా రాంచీలోనే ఉండాలని ఆదేశాలు అందినట్టు సమాచారం.